గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో 2 ఏళ్ల ముందు వరకు భూ యజమానుల్లో భయం. వైసీపీ నేతలు రాత్రికి రాత్రే తమ భూమిని గుంజేసుకుంటారనే ఆందోళన. రీసర్వే పేరుతో భూ విస్తరణలో కోతల షూరు. భూ కబ్జాల ఘటనలైతే నిత్యకృత్యమే. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ బొమ్మలేసుకున్నారు. మీ భూమి మీది కాదనే భయానక వాతావరణం కల్పించారని గత ఎన్నికల ప్రచారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ యజమానులు పేదల్లో మీ భూమి మీదే అనే భరోసా నింపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసింది. రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు తెచ్చింది. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. ఇవి పైగా రెవెన్యూకు చెందినవే వస్తున్నాయంటేనే ఇంకా ఎన్ని సమస్యలున్నాయో అర్థమవుతుంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు చెబుతున్న సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తున్నా కింది స్థాయిలో అమలు నామమాత్రమే. అవన్నీ ఉత్తర్వులే అవుతున్నాయి. ప్రభుత్వం కొరడా జులిపించి పని చేయించకపోతే 2027 నాటికి కాదు కదా, మరో 50 ఏళ్లకు రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావు. ఏ మండలంలో ఎక్కువ సమస్యలున్నాయో గుర్తించి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఆగేది కాదని, వేగంగా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల వీడియోను ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. వర్షం పడితే చాలు అమరావతి మునిగిపోయిందని పరిగెత్తుకొచ్చి ట్రోల్ చేసే వాళ్లకు చెప్పిందేంటంటే, సారీ బ్రో, అమరావతిలో పనులు ఆగటం లేదు. ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్లు, మంత్రుల భవనాలు, అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణాలు, రహదారులు, రిజర్వాయర్లు, ఎన్డీఓ టవర్లు, ఏ పని వర్షం పడిందని ఆగలేదు. అమరావతి అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాల్ని కట్టిపెట్టండని పేర్కొన్నారు. సారీ బ్రో, ఏమనుకోవద్దు. అమరావతిలో పనులు అస్సలు ఆగడం లేదు. వర్షం పడితే చాలు పరిగెత్తుకొచ్చి అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే మీ కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఎలాగన్నా మీకు హెల్ప్ చేద్దామని ట్రై చేశాం. కానీ ఏం చేద్దాం, అన్ని సైట్లలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ పనులు, అసెంబ్లీ పనులు, హైకోర్టు పనులు, రోడ్లు, రిజర్వాయర్లు, ఎల్పీఎస్ ప్లాట్ల పనులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లు, ఏఎస్ టవర్లు, సెక్రటరీ బంగళాలు, జీవో టవర్స్, ఎన్జీఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, హ్యాపీ నెస్ట్, మినిస్టర్ బంగళాలు. వర్షం పడిందని ఏ పని ఆగలేదు. అర్థమైంది బ్రో, అమరావతి ఈజ్ అన్స్టాపబుల్. ఇకనైనా మీ విష ప్రచారాలు కట్టిపెట్టండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో 2 స్వర్ణ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. టర్కీలోని అంటాలియాలో జరిగిన పోటీల్లో ధీరజ్ అద్భుత ప్రతిభ కనపరిచి మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు గెలుచుకోవటం విశేషమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు ధీరజ్ సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆర్చరీలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీవు సియోకు ఫైనల్లో ఓడించి స్వర్ణ పథకం సాధించడం ధీరజ్ ప్రతిభకు నిదర్శనమన్నారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తో ధీరజ్ తో కలిసి స్వర్ణం సాధించిన కుంకుమ్ మొహమ్మద్ కు, అలాగే టీం ఇండియాకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విశిష్ట కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్ వద్ద అగ్నిమాపక విపత్తు స్పందన అధికారుల టీంతో జరిగిన నిత్య యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్బన్, గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విశిష్ట కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్రావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్నప్రియదర్శిని, యువజన సంక్షేమాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర మీకు అందరికీ తెలిసే ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ మనం
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికీ నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సరించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరు, ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఎప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మాకు ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది కూడా 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంచెం మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా. అందులో భాగంగా ఇక్కడ 50 మంది ఇప్పుడు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలకు తక్షణం స్పందిస్తాం సార్. మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన తమరికి ప్రత్యేక పదవులు తెలియజేస్తున్నాం. నమస్కారం సార్. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పీఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ మెటా ఫేస్బుక్ ను ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏకంగా ప్రొక్లైన్ల వెంట పెట్టుకుని లాయర్ ఇంటి ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బీభత్సం సృష్టించారు. చంపేస్తా, వాడో నేనో తేలాలి అంటూ వార్నింగ్. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచర ఘనంతో లాయర్ శ్రీనివాస్ బాబు ఇంటి ముట్టడికి దిగిన చింతమనేని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై నిలబడి ఊగుతూ, అరుస్తూ వాడో నేనో తేలిపోవాలి, చంపేస్తా అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగారు. తాను ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మర్చిపోయి పోలీసుల సమక్షంలోనే వార్నింగులు ఇవ్వటం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అడ్డం పెట్టుకుని కోర్టును అడ్డం పెట్టుకుని అమ్మ మాట్లాడే ఉద్దేశం లేదు. నేనున్న బతుకున్నా బట్ కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను చాలా మంది చెప్తున్నాను. నా బాధని నా ఆవేదనని నో తల్లి ప్లీజ్ అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు రా ఏంటి మాట్లాడుతున్నా ఐఎమ్ సారీ 10 నిమిషాలు చూసాడమ్మా. వాడు ఇల్లు పూల మాత్రమే ఎక్కువ నేను మట్టం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.